ముందున్న చిన్న పనిని చక్కబెట్టడం రాదు కానీ ఆకాశం ఎంత పెద్ద పెద్ద లక్ష్యాల గురించి గొంతెమ్మ కోరికల గురించి మాట్లాడే వాళ్ళను మీరు చూసారా? సరిగ్గా అలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ సామెతను చెప్పారు. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతానందట. వినడానికి నవ్వొచ్చినా ఇందులో ఎంతటి చేదు నిజముందో చూసారా? పూర్వకాలంలో పాలు పెరుగు కుండలను అందకుండా పైన ఉట్టి మీద పెట్టేవారు. ఆ కొంచెం ఎత్తులో ఉన్న ఉట్టిని అందుకోవడానికే ఓపిక లేని మనిషి ఏకంగా 1000 అడుగుల పైన ఉన్న స్వర్గానికి ఎగిరిపోతానంటే ఎలా ఉంటుంది? అంటే చిన్న చిన్న బాధ్యతలే మోయలేని వారు లోక కళ్యాణం చేస్తానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చెప్పే సామెత ఇది. ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం. ఇంట్లో చిన్న గ్లాసు తీసి పక్కన పెట్టడం రాదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తామంటూ సోషల్ మీడియాలో లెక్చర్లు ఇస్తుంటారు. లేదా సబ్జెక్ట్లో పాస్ అవ్వడమే గగనమైతే ఐఏఎస్ అయిపోతానంటూ పగటి కలలు కంటుంటారు. లక్ష్యం ఉండడం తప్పు కాదు, కానీ ఒక అడుగు కూడా వేయకుండా పై మెట్టు గురించి ఆలోచించడం పొరపాటు కదా. ఇలాంటి స్వర్గానికి ఎగిరే బ్యాచ్ ఎవరైనా మీ చుట్టూ ఉన్నారా? ఉంటే వాళ్ళకి ఈ వీడియోను డెడికేట్ చేస్తూ ఒక లైక్ వేసుకోండి. మరిన్ని సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.